అసలు ఆ టైమింగ్స్ ఏంటి భయ, ఆ పీక్స్ అంతా చతుర్భుజ ఎపిసోడ్ అప్పుడైతే థియేటర్ మొత్తం అయితే పడి నవ్వుకున్నారు అనమాట. అంత బాగుంది ఎపిసోడ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హే మనీ. ఇప్పుడే మనం కొరియన్ కనకరాజు మూవీ అయితే చూసి వచ్చామన్నమాట. సో అది ఎట్లా ఉంది ఏంటి, అసలు మూవీ బాగుందా బాగాలేదా, వర్తా కాదా, షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ తెలుసుకోవాలనుకుంటే ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హే మనీ. రాయలసీమ సైడ్ ఉండే ఒక ఆర్కెస్ట్రా కుర్రోడికి కొరియన్ దెయ్యం మొత్తంలో దూరికి అసలు ఎట్లా ఉంటుంది, అసలు ఆ దెయ్యం ఏం చేయాలనుకుంటుంది, ఏం చేస్తుంది, దానివల్ల వీళ్ళకి వచ్చిన ఇబ్బందులు ఏంటి అనేది మూవీ స్టోరీ అనమాట. ఫుల్ వీడియోలోకి వచ్చేస్తే మన వరుణ్ తేజ్ అన్నకి కంబ్యాక్ అయితే పడిపోయింది అనమాట. ఈ సినిమాతో కొంచెం రిలీఫ్ అయితే అవ్వచ్చు. అట్లాగే వరుణ్ తేజ్ అన్న యాక్టింగ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్, ఆయన కట్అవుట్కి కరెక్ట్గా సెట్ అయిపోయిందనే చెప్పుకోవాలి. స్టోరీ మంచిగా కొరియన్ లాంగ్వేజ్ కూడా మెయిన్లీ ఆ కామెడీ సీక్వెన్స్, ఆ హారర్ సీక్వెన్స్ అయితే హైలైట్ అనమాట. అలాగే హీరో హీరోయిన్ పేరింగ్ కూడా చాలా రీఫ్రెష్గా అయితే ఉందన్నమాట. ఆ కొరియన్ లాంగ్వేజ్ ఇలాగే తీసేసారు అనమాట. అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా మెయిన్లీ మనకి ఈ సినిమాలో సెకండ్ హీరో ఎవరు ఉన్నారు అంటే దీని సత్య గారే అనమాట. ఆయన కామెడీ టైమింగ్ అయితే జనాలందరినీ అయితే పిచ్చగా నవ్వించారు అనమాట. ఇంకా మెయిన్లీ మనం మాట్లాడుకోవాలంటే వరుణ్ తేజ్, సత్య గారి వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే హైలైట్. సినిమాలో చాలా సీన్స్ వరకు వీళ్ళిద్దరు చాలా కవర్ చేసినారు. సో అందుకే సెకండ్ హీరో సత్య గారిని అయితే అనుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగా చేశారు ఇద్దరు కూడా. సాంగ్స్ అంటే ఓకే. ఇంకా బీజిఎం విషయానికి వస్తే మన తమన్ను అయితే చితక్ కొట్టేశాడు బీజిఎం. కొరియన్ బీజిఎం ఒకటి ఉంటుంది ఇంటర్వ్యూలో, సూపర్. మనకి ఓజీ రేంజ్లో కొట్టింది అనమాట తమన్ అయితే. ఆయన డ్యూటీ బాగానే చేశాడు. ఈ చతుర్భుజ ఎపిసోడ్ అప్పుడైతే థియేటర్ మొత్తం అయితే పడి నవ్వుకున్నారు అనమాట. అంత బాగుంది ఎపిసోడ్ కూడా. అది చాలా బాగా క్యారీ చేశారని చెప్పుకోవాలి సత్య గారు. అట్లాగే ఇంటర్వెల్ వచ్చే ట్విస్ట్ కానీ, ఇంటర్వెల్ ట్విస్ట్ అప్పుడే ఆ కొరియన్ బీజిఎం వస్తుంది. సూపర్. అనంతపూర్ కామెడీ సీన్స్ కానీ, అట్లాగే డాగ్ ప్లాట్ కానీ, ఫ్రెష్ స్టోరీ, ఫ్రెష్ స్క్రీన్ ప్లే అంతా కూడా చాలా బాగుందని చెప్పుకోవాలన్నమాట. అంటే ఈ టైప్ ఆఫ్ మన మూవీస్ ఇక్కడ చూడలేదు. సో ఫస్ట్ టైం కదా కొరియన్ దెయ్యం వచ్చి మనకి ఇట్లా చేయడం, కొరియన్ లాంగ్వేజ్ అంతా కొత్తగా ఉంది, చాలా బాగుందని చెప్పుకోవాలి. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా అయితే సూపర్ ఉందన్నమాట. ఫుల్ నవ్వుకోవడమే ఫస్ట్ హాఫ్ అంతా. స్టార్టింగ్ ఫైట్ సీక్వెన్స్తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుకోవడమే. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ కొంచెం ఒక 20 minutes స్టార్టింగ్లో కొంచెం ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మన స్టోరీ ఇందులోకి ఇన్వాల్వ్ అవుతున్నాం అనమాట. సో ఆ స్టోరీ మనకి చెప్పడానికి 20 minutes పడుతుంది. ఆ 20 minutes తర్వాత నుంచి మళ్ళీ పికప్ అయితే అందుకుంటుంది అనమాట. మూవీ చాలా బాగుందని చెప్పాలి సెకండ్ హాఫ్ కూడా. ఇంకా క్లైమాక్స్ కూడా మన బీసీ సెంటర్లకి తగ్గట్టు మంచి ఫైట్ సీక్వెన్స్ కూడా పెట్టుకోవడం చాలా బాగా చేశారు. అది కూడా ఎక్కువ చెప్పేస్తే స్పాయిలర్ లాగా ఉంటుంది. చాలా బాగా చేశారు కూడా. ఇంకా కొరియన్ గాడితో బార్ సీన్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. అసలు అదైతే హైలైట్. అసలు ఏమన్నా కామెడీయా, సూపర్ ఉంది సత్య గారి కామెడీ. ఇంకా సత్యవరం తేజ్ గారి కామెడీ అయితే అసలు ఆ టైమింగ్స్ ఏంటి భయ, ఆ పీక్స్ అంటే ఆ టైమింగ్, ఆ పంచెస్ సూపర్ ఉందని చెప్పుకోవాలి. ఇంకంతే ఓవరాల్గా అయితే మనకి వరుణ్ తేజ్ నాకు కంబ్యాక్ అయితే వచ్చిందనమాట. బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవాలి మూవీ. ఇంక ఈ మూవీ వర్తా కాదా అంటే పక్కా వెళ్ళిపోవచ్చు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో. ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తారనమాట అందరూ కూడా. గో అండ్ వాచ్ కొరియన్ కనకరాజు యూనివర్స్ థియేటర్స్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హే మనీ. మంచి వ్లాగ్స్, మంచి మూవీ రివ్యూస్ వస్తూనే ఉంటాయి. దట్స్ ఇట్.